మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు అక్టోబర్ మాసంలో 2వ తేదీన మీ చుట్టూ ఈ దేవత తిరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఇదే జరగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే ఏ దేవత మిమ్మల్ని అనుగ్రహించబోతుందో, ఏం జరగబోతుందో, ఎటువంటి పరిహారాలు పాటించి ఆ దేవతను ప్రసన్నం చేసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు, మీరు ఎప్పుడు కూడా మంచిగా ఎదుటి వారికి సహాయకారులుగా ఉంటారు. ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి మీరు చాలా బాధపడుతూ ఉంటారు. తోచినంత సాయాన్ని, అంతకు మించిన సాయాన్ని ఎప్పుడు అందచేస్తూ ఉంటారు. అయితే మీరు చేసిన మంచి కార్యాల రీత్యానే ఈ దేవత అనుగ్రహం మీకు సిద్ధించబోతోంది. మనకు మంచి జరగబోతుంది అన్నప్పుడు ప్రకృతి మనకి ఎప్పుడు కూడాను సంకేతాలు కలగచేస్తూనే ఉంటుంది. అయితే ప్రకృతి ఈ విధంగా సంకేతాలు అందచేస్తుంది. కానీ మంచి చెడులు ఇచ్చే సంకేతాల్లో మనం గమనించుకుంటేనే మనకి మంచి జరుగుతుంది. అయితే ఇక ఇప్పటి నుంచి కుటుంబ సభ్యులు మీ యొక్క సక్సెస్ కి కారణం కాబోతూ ఉన్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి దైవ బలం, మీ చుట్టూ ఉన్నటువంటి ఈ దేవత మిమ్మల్ని అనుగ్రహించబోతుంది. ఈ దేవతను మీరు ఎలా గుర్తించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోకపోతే గనక ఖచ్చితంగా జీవితంలో నష్టపోతారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వారి చుట్టూ జరిగే మంచి చెడులు గమనించడానికి ప్రకృతి సాయపడుతుంది. అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ సంకేతం మనకి వస్తుంది? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా గమనిస్తే గనక ప్రతి ఒక్కరూ మంచి చెడులను గమనించలేరండి. కానీ జాగ్రత్తగా ఉండి అదృష్టం కలగలిసి వచ్చిన వారు ఆ యొక్క అదృష్టాన్ని గమనించుకోగలుగుతారు. ఈ రోజున ఏం జరిగింది, అలాగే నేను ఏ పని చేయడం రీత్యా నాకు అభివృద్ధి కలుగుతుంది అనే విషయము మనకి అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకి అర్థం కాక ఆ యొక్క పనిలో ఏమీ చెయ్యక ఆ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకుంటాము. ఆ తర్వాత బాధపడుతూ ఉంటాము. అరే అలా జరిగింది, నేను ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది అని ఎటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉంటాము. అయితే ఎటువంటి సంకేతాలు మనకి తెలియకపోయినప్పటికీ కూడా ఈ దేవత మీ చుట్టూ తిరుగుతుంది అనడానికి సంకేతం ఏ విధంగా మీకు వస్తుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైతే ఎక్కువగా దైవ భక్తి కలిగి ఉంటారో ఇష్ట దైవ నామస్మరణ చేయడం, అలాగే ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకోవడం, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం, ఇటువంటి పనులు చేసే వారికి చాలా వరకు కూడాను కళల రూపంలో సంకేతం వస్తూ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మెలకు వచ్చినా కూడా ఇది ఒక శుభ సంకేతము. అలాగే కళలో మంగళకరమైన వస్తువులు కనిపించాయంటే గనక దేవీ దేవతలకు సంబంధించిన వస్తువులు కనిపించినట్లయితే గనక, లేదా గుడిలో ఉన్నట్లు గాని, గుడికి వెళ్తున్నట్లు గాని, లేదా మీరు గుడికి వెళ్లి ప్రసాదం తింటున్నట్లు ఇటువంటి సంఘటనలు కనిపించినా కూడా మీకు శుభ సంకేతంగా చెప్పొచ్చు. ఈ యొక్క దేవత అనుగ్రహం అయితే మీ మీద పుష్కలంగా ఉండబోతూ ఉన్నది. ఈ యొక్క దేవత మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి కూడా బయటపడేయబోతూ ఉన్నది. మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వృత్తిపరమైన సమస్య అయినా, మానసిక ఆందోళన అయినా కూడా మొత్తం తొలగిపోతుంది. దైవ బలం మిమ్మల్ని రక్షించబోతుంది. దానివల్ల అన్ని రకాల సమస్యల నుంచి కూడా మీకు రక్షణ కలుగుతుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా, ఆర్థిక పరమైనటువంటి సమస్య ఉన్నా, అలాగే కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఇంకేదైనా సమస్య కూడా కావచ్చును, అవి పెద్దవి కాకుండా అక్కడికక్కడే పరిష్కారం పొందుకోగలుగుతారు. ఆందోళన పడకుండా సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన మీకుగా వస్తుంది. దీనికి గల కారణము మీకు ఉన్నటువంటి దైవ బలం. మీ
మీ మీద ఎటువంటి చెడు ప్రభావం కలగకుండా మిమ్మల్ని రక్షిస్తూ వస్తోంది. మీ చుట్టూ ఈ దేవత ఉందని చెప్పొచ్చు. అయితే ఈ దేవత మీ చుట్టూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ అక్టోబర్ 2వ తేదీన మీకు మంచి మంచి గడియలు వస్తాయి. మానసిక ఆనందం అయితే ఖచ్చితంగా పొందుకోబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క దేవత మీ చుట్టూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఎక్కడి నుంచో మీకు ఇంట్లో పసుపు కుంకుమ వాసన వస్తూ ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పసుపు కుంకుమ సువాసన మీకు వస్తూ ఉన్నా, అలాగే మీ చుట్టుపక్కల సుగంధ ద్రవ్యాలు లేకపోయినా ఆ యొక్క సువాసనలు వెదజల్లుతూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీ చుట్టూ దేవత ఉన్నట్లే. ఈ రోజున మీకు ఖచ్చితంగా ఇలా అనిపిస్తుంది. కుంభరాశి వారి జాతకులకు మేలు కలగబోతూ ఉన్నది. అన్ని రకాల సమస్యల నుంచి బయటపడబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క దేవత అనుగ్రహం కోసం మీరు ఈ యొక్క దేవతను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఎంతో మేలు జరుగుతుంది. అలాగే మీరు ఈ రోజున కనకదార స్తోత్ర పఠన పారాయణాన్ని గావించండి. అంతేకాకుండా శివారాధన చేయండి. మీరు పొందుతున్నటువంటి ఏదైతే సంతోషం ఉన్నదో ఆ యొక్క సంతోషం చిరస్థాయిగా ఉండిపోవాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగాలి అన్నా కూడా ఖచ్చితంగా ఇలా చేయండి. అలాగే ఈ రోజున అమ్మవారికి దీపారాధన చేసుకుని ముందుగా కులదైవాన్ని మనసులో స్మరించుకుని ఆ తర్వాత ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుని దైవారాధన చేసి దీపారాధన చేయండి. నవగ్రహ స్తోత్రాలు ఈ రోజున తప్పక పఠించండి. ఒకవేళ పఠించడం వీలు రాకపోతే గనక కనీసం వినే ప్రయత్నమైనా చేయండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఈ దేవత అనుగ్రహాన్ని పొందడమే కాకుండా జీవితంలో సక్సెస్ ని చవి చూస్తారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.